సోలాబాయ్తో మంచి హిట్ అందుకున్న ప్రొడ్యూసర్ 7 హిల్స్ సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన హ్యాపీనెస్ ఎలా ఉంది ఏంటి తెలుసుకుందాం. హాయ్ సతీష్ గారు. హాయ్ అండి. ఈ సోలాబాయ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు, పాజిటివ్ టాక్ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ. అంటే మనం చూసుకుంటే బుక్ మై షోలో 9.8 రేటింగ్ ఉంది, కానీ థియేటర్స్ విషయానికి వస్తే చాలా తక్కువ వచ్చాయి. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి ఎక్కువ థియేటర్లు ఉంటే ఇంకా రీచ్ అవుతుంది. అంటే థియేటర్కల్ అనేది మాకు ఫస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అవడం వల్ల డిస్ట్రిబ్యూషన్ విభాగం నుంచి నాకు ఈ సినిమాతో ఇది ఒక అనుభవం. దీని నుంచి నేర్చుకుని నెక్స్ట్ ఫర్దర్ సినిమాలకు అది జరగకుండా చూసుకుంటాను. ప్లస్ సేమ్ టైం దీని వరకు వచ్చేటప్పటికి ఏంటంటే మనకు షోలు ఉన్నాయి, రాంగ్ టైమింగ్లో ఉన్నాయి, అవన్నీ సెట్ చేస్తున్నా. రెండోది ఏంటంటే 2 ఇంగ్లీష్ మూవీస్ వచ్చేసినాయి. నిన్న రిలీజ్ అయిన సినిమాలు, తెలుగు సినిమాలన్నీ టాక్ డివైడ్గా ఉండి మా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా 2 ఇంగ్లీష్ సినిమాలు, జురాసిక్ పార్క్ అని ఇంకోటి F1, దానివల్ల ఏంటంటే వాళ్ళు మల్టీప్లెక్స్లో అవన్నీ కొంచెం అటు అడ్జస్ట్ చేయడం వల్ల మాకు కొంచెం ఇబ్బంది అయింది తప్పితే మా సినిమా మౌత్ టాక్ కాబట్టి అండి ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుందిలేండి, ఆ ఇబ్బంది లేదు. వెరీ హ్యాపీ. మిడిల్ క్లాస్ జనాలు చూడాల్సిన సినిమా, మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా ఇష్టపడే సినిమా. దీన్ని బీసీ సెంటర్స్లో ఎక్కువ చూస్తారు, ఎక్కువ ఆదరణ ఉంటుంది. మరి ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి ఎలా ఉంది? అదే అండి, సింగిల్ స్క్రీన్ అదే నేను చెప్పే కదండి, డిస్ట్రిబ్యూషన్ మీద మాకు అవగాహన లేకపోవడం అనేది ఒకటైతే, సింగిల్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో, సార్ మేము స్క్రీన్స్ ఇస్తాం, జనం రావట్లేదు, జనం రావాలి కదండి, రాకపోతే ఎట్టేస్తామని వాళ్ళు అంటారు. వాళ్ళు నువ్వు ఇవ్వకుండా జనం వస్తారో లేదో ఎలా చెప్తాం? ఈ ప్రాబ్లం ఉంది. దీని గురించి మనం ఏం మాట్లాడినా కరెక్ట్ కాదు. అంటే మనం చేసిన బడ్జెట్, మేము క్వాలిటీ కంటెంట్ చేసాం సార్, ఇదేం భారీ బడ్జెట్ సినిమా కాదు. ఒక మంచి సెన్సిబుల్ సినిమా, అంటే ఈ బడ్జెట్లో ఇంత క్వాలిటీ సినిమా చేయొచ్చు అనేదాన్ని మేము అచీవ్ చేసి చూపించాం, ప్రజలకు నచ్చేటట్టు చేసాం. నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ డబ్బులు నేను పెట్టిన డబ్బులకు రూపాయలతో లాభంతో అయినా ఓటీటీలు నాకు డబ్బులు వస్తే విపరీతంగా చూస్తారు, అది కాదు. ఈజ్ ఏ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. సో మెనీ పీపుల్ అందులో ఎంత ఇన్వాల్వ్ అయ్యి సో మెనీ పీపుల్ కష్టపడిన కష్టాన్ని లార్జర్ దెన్ ఇదంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుందని నేను చేసే ఇది. కానీ ఓటీటీకి చేసేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే కంటెంట్ అయిపోద్ది. అయితే ఇప్పుడు థియేటర్కి వెళ్ళి మౌత్ టాక్ కూడా బాగుంది కాబట్టి వెరీ హ్యాపీగా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొద్దని నేను అనుకుంటాను. అంటే ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని రిలీజ్ చేసే ముందు కొంతమంది పెద్దవాళ్ళకి చూపిస్తే, దిల్రాజు గారికి ఇట్లా ఎవరైతే థియేటర్స్ ఉన్నాయో వాళ్ళకి చూపించి మీరు రిలీజ్ చేయండి అని అడగడం, అలా ఎవరికైనా చూపించారు? అలా చేయటానికి ఏంటంటే అండి, ఇప్పుడు థియేటర్కి పరిస్థితే ఒక రకంగా ఉందనేది ఉంది, జనాలు సరిగా రావట్లేదు. అలా అనుకున్నప్పుడు మనం వెళ్ళి అడిగి అన్నీ ఎందుకనే దాంట్లో కూడా నేను కొంత ఇదై మ్యాంగో రామ్ గారికి చెప్తే ఆయన కంటెంట్ చూసి, కంటెంట్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది బాసు, ఇది మంచి సినిమా, థియేటర్కి చేద్దాం యూవీ క్రియేషన్స్ చెప్పారు. యూవీ క్రియేషన్స్కి మేము అప్రోచ్ చేసాం, కానీ వాళ్ళు అదే తెలంగాణలో కొన్ని షోలు మైత్రితో వాళ్ళు టైఅప్, వాళ్ళు ఆంధ్రాలో ఏదో టైఅప్, ఇదేదో చిన్న ఇది ఉంది. నేను అది నాకు క్లారిటీ, నేను దాంట్లో నాలెడ్జ్ లేదు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఏమైనా కాల్ వచ్చిందో లిస్ట్ పెంచుతామని? లేదు చెప్పారండి, అది ఇప్పుడు వెళ్తున్నాం, అది సెట్టింగ్ ఉంది, అంతా సెట్ చేస్తాం. గౌతమ్ కృష్ణ గురించి ఏం చెప్తారు? అసలు ఆయన యాక్టింగ్ చాలా మంది ఇప్పుడే చూసాము, మేమే ట్రోల్ చేసాం, అలాంటిది ఇప్పుడు మేమే ప్రైజ్ చేస్తున్నామని. సార్ బిగ్ బాస్ షో అనేది ఒక గేమ్ అండి, అది నాకు తెలియదు, అసలు టీవీ చూడడం. నా సినిమా సోలోబాయ్ అనే సినిమాలో వాడి హీరో ఒక కథ సెన్సిబుల్ పాయింట్ తీసుకున్న నా దగ్గరికి వచ్చినప్పుడు చేద్దాంరా తమ్ముడు, వాడు కరెక్ట్ యాప్ట్ అనిపించే నేను ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేశాను. నేను ఏదైతే యాప్ట్ అనుకుని నేను నమ్మిన నా నమ్మకాన్ని వాడు నిలబెట్టాడు, ఈ సినిమా నిలబెట్టింది. బై గాడ్స్ గ్రేస్ ఐమ్ వెరీ హ్యాపీ. జనాలకు కూడా ఎనానమస్గా నచ్చింది, అంతే. నెక్స్ట్ కూడా ఇలాంటి సినిమాలు చేస్తారా? బిగ్ హీరోలతో ఏమన్నా ప్లాన్? కంటెంట్ సినిమా కంటెంట్ హీరో వస్తే, ఇప్పుడు ఏమంటే మంచి సినిమా మనం హీరో వస్తే అది ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళద్ది. ఇప్పుడు కొత్తోళ్ళు కాబట్టి ఇది ఉంది, ఇదే సినిమాలో నాని ఉంటే ఇది ఏమన్నా చిన్న సినిమానా? అదే ఎవడో రాగానే నాని అయిపోడు కదా సార్. ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి, ఒక అడుగు వేస్తే అది హీరో అనేటోడు. ఇప్పుడు హీరో మనకు కావాలంటే మన దగ్గర అంత డబ్బు ఉండాలి, ఇవన్నీ థింగ్స్ ఉంటాయి కదా. కాబట్టి మనం హ్యాపీ, మనకున్న డబ్బుల్లో ఏది ప్లాన్ చేయాలో అదే చేసి నేను చేస్తాను. ఓన్లీ కంటెంట్ అంటే సినిమా అంటే జనాలకి పిచ్చి చూసేటట్లేదు సార్, ఏదో చిన్న డిఫరెంట్గా చాలా ప్రేక్షకులు కూడా మార్పు వచ్చింది. ఆ మార్పుకి తగ్గట్టుగా ఏదన్నా ఒక సినిమా చేసుకోవాలంటే. సినిమా అంటే నాకు ఇష్టం కాబట్టి, లేదంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లకి ఇంత రిస్క్లు, ఇన్ని టెన్షన్లు పెట్టుకోవాలని ఎవరు రారు సార్. మనం ఇండస్ట్రీలోనే ఎప్పటి నుంచి ఉన్నాం, మనకు ఆ ఇండస్ట్రీ అంటే ఇష్టం. దానివల్ల చిన్నగా ప్లాన్ చేసుకుని వెళ్ళటమే. హీరో వచ్చినప్పుడు పెద్ద సినిమాలు చేస్తాం ఖచ్చితంగా. 7 Hills ప్రొడక్షన్స్ ఆ స్థాయికి వెళ్ళద్ది, కొంచెం ఒక హిట్ కొట్టామనుకోండి సాలిడ్గా వెళ్తాం. థ్యాంక్ యూ.